హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. మై ఛానల్ నేమ్ వచ్చి రివ్యూ విత్ రియా. ఈరోజు మనం బిర్యానీని ఇంట్లో ఎలా వండుకుందాం చూద్దాం. అది కూడా ఈజీ ప్రాసెస్లో. ఏమైనా ముందుగా బియ్యాన్ని నానబెట్టి అందులో కొద్దిగా నిమ్మకాయ రసం వేసి మరియు ఆ చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్కి మసాలా అవి వేయాలి. వేసిన తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా ఆయిల్ వేసి కుకింగ్కి పెట్టేసేయాలండి. తర్వాత చికెన్ 2 నుంచి 3 సార్లు బాగా కడుక్కొని అందులో కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా పెరుగు వేసి బాగా కలపాలండి. కలిపి ఒక 2 మినిట్స్ బాగా కలిపిన తర్వాత అది మ్యారినేషన్కి ఉంచేసేయాలండి. అది మ్యారినేట్ కోసం ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అక్కడ ఉంచేసేయండి. తర్వాత ఒక ప్యాన్లో ధనియాలు, మెంతులు, దాల్చిన చెక్క, లవంగం, ఇలాచీ వంటివి అన్నీ వేసి కొద్దిగా వేయించుకొని తర్వాత దాన్ని రోకలిలోకి వేసి ఒక ప్యాన్లో ఆయిల్ వేసి అందులో ఉల్లిపాయలు వేసి ఇక్కడ మసాలా అనేది దంచుకోండి అన్నమాట. టైం సేవ్ అవుతుంది. అక్కడ ఉల్లిపాయలు వేసుకుంటే మసాలా కూడా దంచడం అయిపోతుంది. అట్లా కొద్దిగా ఆయిల్ ఉల్లిగడ్డ వేసి కొద్దిగా కలిపిన తర్వాత ఇక్కడ మసాలా నూరడం అనేది దంచడం అనేది స్టార్ట్ చేయండి. ఫాస్ట్గా అయిపోతుందండి మసాలా దంచడం అనేది. ఒక 2 మినిట్స్ ఫాస్ట్గా దంచుకుంటూ వెళ్తే మసాలా రెడీ అయిపోతుందండి. ఇది మసాలా రెడీ ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. తర్వాత మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర తీసుకోండి. నేను నా దగ్గర లేకుండా అప్పటికప్పుడే పక్క నుంచి తెంపుకున్నాను. కొత్తిమీర తెచ్చి ఉల్లిపాయలు కొద్దిగా వేయాలి లేదో చూడండి. వేగిన తర్వాత కొన్ని తీసేసేయండి. తీసిన తర్వాత కొద్దిగా ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కదా, అది చికెన్లో వేయండి. వేసి పక్కన ఉంచేసేయండి. మరి కొద్దిగా ఆయిల్ తీసుకొని కొన్ని ఉల్లిపాయలు, కొద్దిగా పుదీనా వేసిన తర్వాత కొద్దిగా కలిపి తర్వాత చికెన్ వేసేసానండి. చికెన్ అనేది 5 మినిట్స్ హై ఫ్లేమ్ పైన కలుపుతూ ఉండాలండి. హై ఫ్లేమ్ పైన ఉంచి తర్వాత కవర్ చేసి పెట్టండి. పెట్టిన తర్వాత అది కొద్దిగా వాటర్ ఉడికిపోయి మళ్ళీ ఒకసారి మూత మూసి పెడితే వాటర్ మొత్తం గుంజుకుంటుంది అనమాట. అది అయ్యే వరకు అన్నాన్ని తెచ్చి కొద్దిగా ఇట్లా కలపండి. అంటే కొద్దిగా పొడి పొడిలాగా చేయండి. కలుపుతూ పోతే పొడి పొడి అవుతుంది కదా. అయిన తర్వాత చికెన్ ఉడికిందో లేదో చూసి ఆ మసాలా దంచిన మసాలా చికెన్లో వేసి బాగా కలపండి. మొత్తం వేసేసేయండి. బాగా కలిపిన తర్వాత అందులో కొద్దిగా పెరుగు, మళ్ళీ కొద్దిగా వాటర్ సైడ్కి వాటర్లో వదిలేసి కలపండి. కలిపిన తర్వాత అన్నాన్ని కొద్దిగా తెచ్చి దానిపైన ఇట్లా పరవండి అనమాట. అంటే ఈ సేమ్ లేయర్ లాగా మొత్తం ఒకటి లెవెల్గా పరిచండి. పరిచిన తర్వాత పుదీనా ఉంటుంది కదా, పుదీనా పైనుంచి చల్లుకొని తర్వాత ఉల్లిపాయలు ఉంటే వేయించిన ఉల్లిపాయలు అవి కూడా పైనుంచి పరవండి. పరిచిన తర్వాత ఒక ప్లేట్ని మూయండి. ఆ ప్లేట్ పైన ఏదైనా ఒక బరువుని ఉంచండి. ఉంచి మంట లో ఫ్లేమ్లోకి చేసి 10 to 15 మినిట్స్ మగ్గనివ్వండి. తర్వాత స్టీమ్ అయిన తర్వాత చూడండి, డబుల్ లేయర్ చికెన్ బిర్యానీ అనేది రెడీ అవుతుందండి. చూస్తేనే నోరు ఊరుతుంది కదా. సబ్స్క్రైబ్ మై ఛానల్.